మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాము. మనతో పాటుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయాలని మన ముందుకు వస్తున్న ఆసంపల్లి శ్రీనివాస్ అన్న ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు అంటే ఆయన స్థానికంగా ఉన్న గోదావరిఖని పట్టణంలోని వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, లేదంటే ఆయన అభిమానులు కావచ్చు, ఇక్కడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మనం ఆ కార్యక్రమంలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం. వారితో మాట్లాడదాం. అసలు ఎలా ఉంది కాంగ్రెస్ లో, మరి ఆ అన్నకి టికెట్ ఎలా రాబోతుంది, మరి ఎంత మేరకు ఆశలు ఉన్నాయి, మరి ఎట్లా ఉంది, మరి వాళ్ళ వర్గం గురించి ఎలా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మీరు ఆసంపల్లి వాసన్న వాసు అంటే గోదావరిఖని పట్టణానికి సుపరిచితులు. అవును. మరి మీ సామాజిక వర్గం మనం గతంలో 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి పేపర్ లో చూస్తున్నాం, మీ పేరు వస్తుంది, ఎలా ఉండబోతుంది? వాస్తవంగా ఇప్పుడు కుల గణన అనేది ఒకటి పెట్టింది మన ప్రభుత్వం. దాని అర్థం ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కుల గణన అనేది పెట్టింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కులాల వారీగా వాళ్ళ సాంఘిక మరియు ఆర్థిక స్టేటస్ను బట్టి అన్ని కులాలకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమీకరణ భాగంగానే నాకు టికెట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. మీకు పెద్దల ఆశీర్వాదం ఉందా? మీ కుటుంబానికి సంబంధించి అంటే మీ పార్టీకి సంబంధించిన ఆశీర్వాదం? పార్టీకి పెద్దలైనటువంటి గౌరవనీయులైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా గురువు గారు, సార్ ఆశీర్వాదాలు తీసుకొని నేను ఈ టికెట్కు నాకు కావాలని ఈసీసీ ఆఫీస్లో అప్లై చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు అన్న, గతంలో ఉన్న మీ ఎంపీకి సంబంధించి అంటే మీ పార్టీకి సంబంధించిన గత ఎంపీలు మరి వాళ్ళు మీకంటే ఆర్థికంగా కావచ్చు, ధనబలం కావచ్చు, ఇంకా ఇతరత్ర బలాలు ఉన్నాయి కదా, మరి మీరు వారితో పోటీ పడగలుగుతారా? ధనబలంలో పోటీ పడలేను. ఎందుకంటే ఇంతకుముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు పుట్టిన ఊరేంది, వాళ్ళు ఈ పార్లమెంట్ నియోజకవర్గం కోసం వాళ్ళు ఏమైనా త్యాగాలు చేసిందా, పనులు చేసిన చరిత్ర ఉన్నదనే ప్రజలకు తెలుసు. నేను ధనంతో పోటీ పడలేను, కానీ నా వంతుగా నేను ఖర్చు పెట్టుకొని నేను మా వాళ్ళని మెప్పించుకునేంత శక్తి నా దగ్గర. మీరు అంటున్నారు కదా అంటే కుటుంబ పాలన లేదు కాంగ్రెస్ లో, ప్రజా పాలనే ఉందని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మీ పార్టీ నుంచి వెళ్ళి వేరే వర్గం అంటే వేరే సామాజిక వర్గం వాళ్ళు అడగడం పైన మీ అభిప్రాయం చెప్పండి. అవి అట్లా పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఆ సమీకరణ భాగంగానే ఇప్పటి వరకు టికెట్ అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఏం ఆలోచిస్తుందంటే కుటుంబ పాలన అనేది ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో బీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలనని ఎద్దేవా చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కుటుంబ పాలనను ప్రోత్సహించడం వల్ల దానికి పార్టీ డ్యామేజ్ అవుతుంది. వ్యక్తుల కోసం పార్టీ డ్యామేజ్ చేసుకోదనే ఉద్దేశంతో పార్టీ ఆలోచనలో పడ్డది. ఏమనుకుంటున్నారన్న, రామగుండం నియోజకవర్గం కావచ్చు, మీరు ఉన్న పుట్టి పెరిగిన ప్రాంతం గోదావరిఖని పట్టణంలో మీ పైన ఎలా ఉండబోతుంది? అంటే మీ పైన ఎలాంటి మీ అభిమానం చూపెట్టబోతున్నారు మీ ప్రజలు కావచ్చు, లేదంటే మీ కుటుంబీకులు కావచ్చు? నన్ను రోడ్డు మీద తిరిగే ప్రతి నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకులైన వాళ్ళు లేదా ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా నన్ను గుర్తుపడతారు. నేను ప్రజలలో తిరిగినోడిని, మొదటి నుంచి పార్టీ కార్యకలాపాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నోని కాబట్టి అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాకా వెంకటస్వామి గారితో సహా నేను అందరికీ ఆశిస్తులతో ప్రజల్లో ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను గుర్తుపడతారు. నా మీద ఎటువంటి మచ్చలేని మనిషిని నేను, నాకు ఎటువంటి మచ్చలేదు. వేరు చేసేంత ఆర్థిక స్తోమత ఇప్పుడు ఉన్నది కాబట్టి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా ఉన్నాయి, అనుకూలిస్తాయని కూడా అనుకుంటున్నాను. ఇంకా ఎలా చెప్పండి అన్న, అంటే మీరు వేరే పార్టీ నుంచి వెళ్ళి గతంలో ఇక్కడ మాజీ ఎంపీగా పనిచేసిన సుకున కుమార్ మేడం గారు కూడా మీ పార్టీలోకి వచ్చారు కదా, మరి వారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా, మరి దానిపైన మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుందని, లేదా ఇంతవరకు వాళ్ళు ఎవరైతే పనిచేసే టికెట్ ఆశిస్తున్నారు సుకున కుమార్ గారు, వాళ్ళు ఇన్ని రోజులు అబ్రాడ్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. వాళ్ళు ఎన్నికల తర్వాత ప్రజా సంబంధాలకు వాళ్ళ కనెక్టివిటీ లేకుండా పోయింది. అలా ఇప్పుడు ప్రజా సంబంధాలకు వచ్చారనే విషయానికి వచ్చే వరకు ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది పార్టీ ఆలోచించుకోవాలి. మీరేమనుకుంటున్నారన్న, అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ ఇప్పటి వరకు ప్రజాసేవల్లో లేడు అని చెప్పేసి చెప్తున్నారు, వారిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఎంపీని ఒక 10 మంది గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఈవెన్ దో మీ విలేకరులుగా ఎవరైతే ప్రధాన పత్రికల విలేకరులు కూడా ఈరోజు అతన్ని వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితి లేరు, వాళ్ళని అతను గుర్తుపట్టే పరిస్థితి. ప్రస్తుతం మీ పార్టీకి వచ్చాడు కదా అతను, ప్రస్తుతం మా పార్టీకి యాదృచ్ఛికంగా జరిగింది. అది పార్టీ యొక్క స్టేటస్ పెంచడానికో లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని
పెద్ద వ్యవహారాలకు సంబంధించిన ఇష్యూ. దాన్ని మనం డిస్కస్ చేయడం అనేది అంత ఆరోగ్యకరంగా. ఓకే అన్న, ఇప్పుడు గతంలో రామగుండం నియోజకవర్గం కావచ్చు, అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం ఉంది. మీరు పుట్టి పెరిగిన ప్రాంతం ఇది. ఎలా ఉంది, అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా మీరు? వాస్తవంగా గత పాలనలో సర్వనాశనం అయిపోయింది. గోదావరి కని చూస్తే, గోదావరి కనిలో ఉన్నటువంటి ఇండ్లను చూస్తే, ఆ రేకుల షెడ్లను చూస్తే, ఆ దారులను చూస్తే, ఆ ఇరుకు గల్లులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది డెవలప్ అయ్యే జోన్ కాదు, ఇది అసలు టోటల్ ఇండస్ట్రియల్ జోన్. ఇది అసలు వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఊళ్ళల్లో ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇక్కడ ఇల్లు రిపేర్ చేసుకోలేక పరిస్థితుల వాళ్ళ బతుకులు శిథిలం అవుతున్నాయి, వాళ్ళ ఇల్లు కూడా శిథిలం అయిపోతున్నాయి. ఎట్లా ఇల్లు శిథిలం అవుతున్నా అట్లా బతుకులు శిథిలం అయితే చూడలేకపోతున్నాం. నిరుద్యోగం తాండవిస్తుంది, ఉపాధి మార్గాలు లేవు ఇక్కడ. ఇప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, సింగరేణికే కావాల్సిన టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అసలు ఎటువంటి అభివృద్ధి లేదు. ఏదో ఒక నౌకరి కోసం ఈరోజు వేలు లక్షల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులు దిగిపోతే వచ్చిన డబ్బులను డిపాజిట్ చేసుకుని బతికేది పోయి ఉద్యోగాల కోసం ఇచ్చుకుని రోడ్ల మీద పోయే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి సిరులు గల్ల బొగ్గు గలని ప్రాంతంలో ఉండడం అనేది చాలా ఘోరమైన విషయం. దీన్ని నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. చివరిగా ఒక ప్రశ్న చెప్పండి. అంటే మీ పార్టీ సామాజిక వర్గం కోసం ఆలోచిస్తుందా, లేదంటే పార్టీలో పనిచేసిన కార్యకర్తల కోసం ఆలోచిస్తుందా? పార్టీలో పనిచేసిన కార్యకర్తల కోసం ఆలోచిస్తూ సామాజిక వర్గాలు కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ పని. చివరిగా ఇంకొక ప్రశ్న అన్న, మీకు రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో కావచ్చు, ఎంత మేరకు ఎంపీ నిధులు వచ్చినాయి ఇప్పటి వరకు? మరి ఏమైనా వాటిపైన మీకు ఎలాంటి అవగాహన ఉంది? ఎంపీ నిధులు ఒక పర్టికులర్గా ఎంపీకి ఇంత కోటా అనే అలొకేషన్ జరుగుతుంది. అది యూనిఫామ్గా ఇండియా వైడ్గా ఉంటుంది. ఆ నిధులు ఎన్ని కోట్లు అనేది ఆయా గవర్నమెంట్లు అలాట్ చేసిన పద్ధతి ప్రకారం ఉంటుంది. అవిటిని ఏం యూజ్ అయినాయి అనేది ఆ ఎంపీ పత్తలేడంటే దాని లెక్కలేని చెప్పేటట్టున్నది పరిస్థితి. ఆయన ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ చేసిండు అనేది ఆయనే వేదికగా తీసుకొని మేము ఇట్లా పనులు చేసినాం, ఇట్లా అభివృద్ధి చేసినాం, వీళ్ళకి ఇచ్చినామని చెప్పాలి. ఇక దాన్ని చేయాలంటే ఇక మేము సర్వే చేయాలి, సర్వే చేసి రిపోర్ట్ చేసి ఇవ్వాలి. చివరిగా ప్రశ్న, మీ అధిష్టానం ఏదైనా కొత్త తీర్పిస్తే మీరేం చేస్తారు? ఏ తీర్పునైనా శిరస వహిస్తాం. అంటే మీరు ఏదైనా ఒకవేళ పార్టీలో నుంచి వేరే సామాజిక వర్గానికి టికెట్ రావడం జరిగింది, అప్పుడు మీరేమైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం? ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి ఏం లేదు. పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటామని. పార్టీ ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తారు. ఇక మిగతా విషయాలు తీసుకుంటే అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మాచిలు దుద్దిల శ్రీధర్ బాబు గారు మీ గురువు అని చెప్తున్నారు కదా, వారి దగ్గర నుంచి మీకేమైనా ఆదేశాలు ఉన్నాయి? ఆదేశాలు ఏం పర్టికులర్ లేవండి. ఏఐసిసి తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్నే మేము ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఫర్దర్గా కూడా వాళ్ళు టికెట్ పరిస్థితి మీద తీసుకునే నిర్ణయాలకు మేము తలొగ్గుతాం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు మరియు అదే విధంగా సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఖచ్చితంగా ఆలోచన చేసిన తర్వాతనే మా పార్టీ అనేది టికెట్ కేటాయింపు అనేది జరుగుతుంది అని వారు మనకు చెబుతున్న సమాచారం. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.